నమస్కారం. నా ప్రయాణం డైరీస్ ఛానల్కి సాదర స్వాగతం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక పరమార్థం ఉంటుంది. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాలుగా మాత్రమే కాకుండా మన జీవనశైలిలో, మన జ్ఞాపకాల్లో ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయి. అటువంటి పండుగల్లో అగ్రస్థానంలో నిలిచేది మన సంక్రాంతి. పల్లెలు పచ్చని చీర కట్టుకున్నట్లుగా మెరిసిపోతుంటే, గడప గడపకు పసుపు కుంకుమల శోభ, తెలతెలవరకముందే వినిపించే హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలు, ఆకాశాన్ని తాకే గాలిపటాలు, ఇవన్నీ చూస్తుంటే మనస్కు కలిగే ఆనందం వెలకట్టలేనిది. అయితే ఈ 3 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, కనుమ వెనుక వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. భోగ మంటల్లో మనం వేసేది కేవలం పాత వస్తువులేనా, లేక మనలోని అహంకారాన్నా? శ్రీకృష్ణుడు తన చిటికెన వేలితో గోవర్ధన గెరిని ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? అసలు సంక్రాంతి పురుషుడు ఎవరు? ఆయన రాక దేనికి సంకేతం? శివుని వాహనమైన నంది భూలోకానికి వచ్చి రైతుల దగ్గర ఎందుకు కష్టపడుతోంది? హరిదాసు తల మీద ఉండే పాత్రను ఎందుకు దించెడు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన, అద్భుతమైన పురాణ కథలను, వాటి వెనుక ఉన్న అసలైన అర్థాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కేవలం పండుగ చరిత్ర కాదు, మన తాత ముత్తాతలు మనకిచ్చిన ఆస్తి. రండి, ఆ పండుగ జ్ఞాపకాల్లోకి ప్రయాణం చేద్దాం. సంక్రాంతి కథ సంక్రాంతి రోజున మొదలవ్వదు. అది నెల రోజుల ముందే ధనుర్మాసంతో మొదలవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించిన రోజు నుండి భోగ వరకు ఉండేలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ నెల రోజులు పల్లెటూళ్లలో ఆడపిల్లలు వేసే ముగ్గులు చూస్తే 2 కళ్ళు చాలవు. ముగ్గు అంటే కేవలం గీతలు కాదు. పురాణాల ప్రకారం పూర్వం ఒక రాజు తన కొడుకు చనిపోతే బ్రహ్మదేవుడిని ప్రార్థించాడట. అప్పుడు బ్రహ్మదేవుడు, బియ్యం పిండితో నీ కొడుకు రూపం నేలమీద గీయి, దానికి ప్రాణం పోస్తాను అన్నాడట. అలా మొదలైనదే ఈ రంగవల్లుల సంప్రదాయం. బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న పురుగులకు, చీమలకు ఆహారం దొరుకుతుంది. అంటే పండుగ రోజున మనతో పాటు సకల జీవరాశి ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యం దీని వెనుక ఉంది. ఆ ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు సాక్షాత్తు గౌరీదేవికి ప్రతిరూపాలు. ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలపై పసుపు, కుంకుమ, బంతిపులు పెట్టి పూజిస్తే పెళ్లి కాని అమ్మాయిలకు మంచి భర్త లభిస్తాడని, పెళ్లైన వారికి సౌభాగ్యం నిలుస్తుందని నమ్మకం. సాయంత్రం వేళ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ గొబ్బెల్లో గొబ్బెల్లో కొండాలయకు గొబ్బిల్లో అని పాడే పాటల్లో కల్మషం లేని భక్తి కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి రోజు భోగి గురించి తెలుసుకుందాం. భోగ అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. కాని దీని వెనుక ఒక పెద్ద పురాణ ఘట్టం ఉంది. అదే గోవర్ధన గిరిధారి కథ. ద్వాపర యుగంలో బృందావనంలోని ప్రజలందరూ వర్షాల కోసం ఇంద్రుడిని పూజించేవారు. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తేనే పంటలు పండుతాయని వారి నమ్మకం. కాని దేవతలకు రాజైన ఇంద్రుడికి ఈ పూజలు అందుకోవడం వల్ల విపరీతమైన గర్వం పెరిగిపోయింది. నేను లేకపోతే ఈ లోకమే లేదు అనే అహంకారం తలకెక్కింది. ఇది గమనించిన చిన్ని కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒకరోజు తన తండ్రి నందగోపుడితోనూ ఊరి ప్రజలతోనూ ఇలా అన్నాడు, నాన్నగారు, మనకు వర్షాలు, పంటలు, పశువులకు గడ్డి ఇవన్నీ ఇస్తున్నది ఆ ఇంద్రుడు కాదు. మన కళ్ల ముందు ఉన్న ఈ గోవర్ధన పర్వతం. అది అడవిని కాపాడుతోంది, మేఘాలను ఆపి వర్షాన్ని ఇస్తోంది. కాబట్టి మనం ప్రకృతిని పూజించాలి కాని ఎక్కడో ఉన్న ఇంద్రుడిని కాదు అని చెప్పాడు. కృష్ణుడి మాటల్లో నిజముందని గ్రహించిన ప్రజలు ఇంద్రుడికి చేసే యజ్ఞాన్ని ఆపి గోవర్ధన పర్వతానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన ఇంద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. నన్ను కాదని ఒక రాయికి పూజ చేస్తారా? ఆ కృష్ణుడు ఎంతటివాడు? మీకు శాస్తి చేస్తాను అని శపథం చేశాడు. వెంటనే ప్రళయ భీకరమైన మేఘాలను పిలిచి బృందావనంపై కుండపోత వర్షాన్ని కురిపించాడు. పిడుగులు పడుతున్నాయి, ఇళ్లన్నీ నీట మునిగిపోతున్నాయి, ఆవులన్నీ భయంతో అరుస్తున్నాయి. ప్రజలంతా కృష్ణుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణ, నువ్వు చెప్పినట్టే చేశాం, ఇప్పుడు చూడు మా గతి ఏమయిందో అని ఏడ్చారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఎటువంటి భయం లేకుండా ఆ గోవర్ధన పర్వతం దగ్గరకు వెళ్లాడు. పర్వతరాజా, మమ్మల్ని కాపాడు అని నమస్కరించి తన చిటికెన వేలితో, అవును, కేవలం చిటికెన వేలితో ఆ భారీ పర్వతాన్ని గొడుగులా పైకి ఎత్తాడు. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఊరంతా ఆశ్చర్యపోయింది. మనుషులు, పశువులు, పక్షులు అన్నీ ఆ కొండ కింద తలదాచుకున్నాయి. అలా ఒక్కరోజు కాదు, 7 రోజుల పాటు ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు.
కాని కృష్ణుడు ఆ కొండను దించలేదు. చివరకు ఇంద్రుడి శక్తి అయిపోయింది. తన ముందున్నది సామాన్య బాలుడు కాదు, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అని గ్రహించి సిగ్గుతో తలవంచుకున్నాడు. వర్షం ఆగిపోయింది. ఇంద్రుడు భూమికి దిగవచ్చి కృష్ణుడి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కృష్ణా, నా భోగాల మత్తులో, అధికార గర్వంలో కళ్ళు మూసుకుపోయాయి. నా అహంకారాన్ని అణిచివేశావు అని స్తుతించాడు. ఇంద్రుడి భోగాల గర్వం అణిగిపోయిన రోజు కాబట్టి, మరియు కృష్ణుడు పశువులను, ప్రజలను కాపాడిన రోజు కాబట్టి ఈ రోజును భోగిగా జరుపుకుంటామని ఒక కథనం. అందుకే భోగరోజున మనం ఇంట్లో ఉన్న పాత వస్తువులను మంటల్లో వేస్తాం. అంటే మనలో ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనలను, బద్ధకాన్ని ఆ మంటల్లో వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని దీని ఆంతర్యం. భోగరోజున విష్ణు ఆలయాల్లో జరిగే మరో అద్భుతమైన ఘట్టం గోదా దేవి కళ్యాణం. భక్తి ఉంటే భగవంతుడిని కూడా పెళ్లి చేసుకోవచ్చు అని నిరూపించిన అమ్మవారు గోదాదేవి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూర్ అనే ఊరిలో విష్ణు చిత్తుడు అనే గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయనకు ఒకసారి తులసి వనంలో ఒక పసిబిడ్డ దొరికింది. ఆమె సాక్షాత్తు భూదేవి అవతారం. ఆయన ఆమెకు గోదా అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచాడు. గోదాదేవికి చిన్నప్పటి నుండే రంగనాథ స్వామి అంటే ప్రాణం. ఆమె మనిషిని పెళ్లి చేసుకోనని, ఆ దేవుడినే చేసుకుంటానని పట్టుబట్టింది. ఆమె ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అంటే విష్ణు చిత్తుడు ప్రతిరోజూ దేవుడి కోసం పూలమాలలు కట్టి పెట్టెలో పెట్టేవాడు. తండ్రికి తెలియకుండా గోదాదేవి ఆ మాలలను తీసి తాను మెడలో వేసుకునేది. అద్దంలో చూసుకుని, నేను స్వామికి తగిన దానినా, నా అందం ఆయనకు నచ్చుతుందా అని మురిసిపోయేది. ఆ తర్వాత ఆ మాలను తీసి మళ్లీ పెట్టెలో పెట్టేది. తండ్రి అదే మాలను తీసుకెళ్లి దేవుడికి అర్పించేవాడు. ఒకరోజు విష్ణు చిత్తుడు మాలలో ఒక పొడవైన వెంట్రుకను చూశాడు. విషయం అర్థమైంది. అయ్యో, దేవుడికి అర్పించే పవిత్రమైన మాలను నువ్వు వేసుకుని ఎంగలి చేస్తావా? ఎంత అపచారం అని కూతురిని మందలించాడు. ఆ రోజు ఆయన గుడికి మాల తీసుకువెళ్లలేదు. కాని ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుడి కలలో శ్రీరంగనాథుడు కనిపించాడు. విష్ణు చిత్త, ఈ రోజు నాకు మాల ఎందుకు తేలేదు అని అడిగాడు. స్వామి, అది అపవిత్రం అయ్యింది, అందుకే తేలేదు అని బదులిచ్చాడు విష్ణు చిత్తుడు. అప్పుడు స్వామి నవ్వి, నాకు ఆ కొత్త పూల వాసన కంటే గోదాదేవి ధరించిన ఆ మాలలోని ప్రేమే ఎక్కువ సుగంధాన్ని ఇస్తోంది. ఆమె వేసుకున్న మాలనే నాకు తీసుకురా అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అర్థమైంది విష్ణు చిత్తుడికి తన కూతురు సామాన్యురాలు కాదని. ఆమె భక్తికి మెచ్చి భోగరోజున శ్రీరంగనాథుడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ పవిత్రమైన కథను భోగరోజు వింటే పెళ్లి కాని వారికి శీఘ్రమే వివాహం జరుగుతుందని నమ్మకం. భోగరోజు సాయంత్రం మన ఇళ్లల్లో జరిగే సందడి భోగ పళ్ళు. 5 సంవత్సరాలలోపు పిల్లలను కూర్చోబెట్టి వారి తలమీద రేగపళ్ళు, చిల్లర నాణాలు, చెరకు ముక్కలు, బంతి పూలు కలిపి పోస్తారు. ఎందుకు? రేగపండును సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపం. అలాగే సూర్యుడికి ఇష్టమైన పండు. పిల్లల తలమీద ఈ పళ్ళు పోయడం వల్ల శ్రీహరి ఆశీస్సులు, సూర్యుడి తేజస్సు వారికి లభిస్తాయి. వారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే పిల్లలకు తగిలిన నరదిష్టి పోవడానికి ఇది ఒక పరిహారం. చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఆ నాణేలను ఏరుకోవడం, ఆ కేరింతలు, నిజంగా అది ఒక పండుగ వాతావరణం. 2వ రోజు మకర సంక్రాంతి. దీనిని పెద్ద పండుగ అంటారు. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రమణం అంటే మార్పు. సూర్య భగవానుడు ప్రతి నెల ఒక రాశిలోకి మారుతాడు. కాని ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలో అడుగు పెడతాడో అప్పుడు ఉత్తరాయణం మొదలవుతుంది. హిందూ ధర్మంలో కాలం 2 భాగాలు. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. ఉత్తరాయణం అంటే వెలుగు వైపు ప్రయాణం. ఇది ఎంత పవిత్రమైనది అంటే మహాభారత యుద్ధంలో గాయపడిన భీష్మ పితామహుడు ప్రాణాలు వదలడానికి ఈ రోజు కోసమే ఎదురుచూశాడు. అంపశయ్య మీద, అంటే బాణాల మంచం మీద భీష్ముడు పడుకుని ఉన్నాడు. శరీరం అంతా తూట్లు పడి రక్తసిక్తం అయ్యింది. విపరీతమైన బాధ. ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. దక్షిణాయనంలో చనిపోతే మళ్లీ జన్మ ఉంటుందని, ఉత్తరాయణంలో చనిపోతే నేరుగా మోక్షం లభిస్తుందని ఆయనకు తెలుసు. అందుకే ఆ నరకాన్ని భరిస్తూనే సూర్యుడు మకర రాశిలోకి వచ్చే వరకు, అంటే ఈ సంక్రాంతి రోజు వరకు ఎదురుచూసి అప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తూ తన ప్రాణాలను వదిలాడు.
అందుకే పెద్దలు ఈ రోజున స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని అంటారు. ఈ పండుగ గురించి మరో ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. పూర్వం సంకరాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడించేవాడు. అప్పుడు ఆదిపరాశక్తి సంక్రాంతి దేవత రూపంలో వచ్చి వాడిని సంహరించింది. వాడి పీడ విరగడైంది కాబట్టి ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం పంచాంగంలో సంక్రాంతి పురుషుడు అనే వర్ణన ఉంటుంది. అంటే ఆ సంవత్సరం కాలపురుషుడు ఏ వాహనం మీద వస్తున్నాడు, ఏ రంగు వస్త్రాలు ధరించాడు అనే దాన్ని బట్టి ఆ 7 దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో జ్యోతిష్యులు చెబుతారు. పురాణాల ప్రకారం సూర్యుడికి మరియు ఆయన కుమారుడైన శని దేవుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వారిద్దరికీ పడదు. శని దేవుడు మకర రాశికి అధిపతి. అయితే సంవత్సరంలో ఒక్కసారి ఈ సంక్రాంతి రోజున తండ్రి అయిన సూర్యుడు తన కోపాన్ని, అహాన్ని పక్కన పెట్టి తన కొడుకు శని ఇంటికి వెళ్తాడు. తండ్రి తన ఇంటికి వస్తున్నాడని శని దేవుడు ఎంతో సంతోషించి ఆయన్ను గౌరవిస్తాడు. దీని అర్థం ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి ఒక్కటి కావాల్సిన రోజు ఇది. అందుకే ఈ రోజు నువ్వుల లడ్డులు తింటారు. నువ్వులు శనికి ఇష్టం, బెల్లం సూర్యుడికి ఇష్టం. ఈ రెండూ కలిపి తినడం అంటే బంధాలను కలుపుకోవడం అన్నమాట. సంక్రాంతి రోజు ఉదయాన్నే మనకు వినిపించే ఒక మధురమైన పిలుపు హరిలో రంగహరి. కాషాయ వస్త్రాలు, తలమీద ఒక గుమ్మడికాయ లాంటి పాత్ర, చేతిలో తంబుర, కాళ్లకు గజ్జెలు కట్టుకుని వచ్చే హరిదాసును చూస్తే సాక్షాత్తు నారద మునీంద్రుడే వచ్చినట్లు ఉంటుంది. గమనించారా? హరిదాసు ఎప్పుడూ తలమీద ఉన్న పాత్రను కింద దించడు. మనం బియ్యం వేయాలన్నా పైకే వేయాలి. ఎందుకు? ఆ పాత్ర అక్షయ పాత్రకు గుర్తు. అది ఈ భూమండలం లాంటిది. దేవుడు ఎప్పుడూ పైనే ఉంటాడు. మనం ఆయనకు దానం ఇవ్వడం లేదు. ఆయన మనకిచ్చిన దాంట్లో కొంత ఆయనకే కృతజ్ఞతగా సమర్పిస్తున్నాం. హరిదాసు మాట్లాడరు, కేవలం భగవంతుడి నామానే పాడతారు. ఆయన తిరిగి వెళ్లేప్పుడు గడప దాటి వెనక్కి తిరగకుండా వెళ్తారు. అంటే మన పాపాలను తీసుకుని వెళ్ళిపోతున్నారని అర్థం. అలాగే కనుమ రోజు లేదా సంక్రాంతి రోజు ఆడవాళ్లు ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. ఆ రథం తాడును ఇంటి లోపలికి వస్తున్నట్లు గీస్తారు. అంటే ఆ రథం మీద దేవతలు, సిరిసంపదలు మన ఇంట్లోకి రావాలని ఆహ్వానించడం. 3వ రోజు కనుమ. దీనిని పశువుల పండుగ అంటారు. రైతుకు వ్యవసాయంలో స్నేహితుడు, సేవకుడు పశువులే. ట్రాక్టర్లు లేని కాలంలో ఎద్దులే రైతుల ఆస్తి. అందుకే ఈ రోజున వాటిని పసుపు కుంకుమలతో అలంకరించి దండం పెట్టుకుంటారు. కాని ఎద్దులు భూలోకంలో ఎందుకు కష్టపడుతున్నాయి? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం కైలాసంలో శివుడు తన వాహనమైన నందిని పిలిచి భూలోకానికి ఒక సందేశం పంపాడు. నంది, నువ్వు భూలోకానికి వెళ్లి మనుషులకు చెప్పు, ప్రతిరోజూ నూనె రాసుకుని స్నానం చేయాలి, కాని నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తినాలి. ఇలా చేస్తే వాళ్లు ఆరోగ్యంగా, యోగుల్లా ఉంటారు అని చెప్పాడు. నంది సరేనని భూలోకానికి వచ్చాడు. కాని దారిలో ఏం జరిగిందో ఏమో, శివుడు చెప్పిన దాన్ని తిరకాసుగా అర్థం చేసుకున్నాడు. మనుషుల దగ్గరకు వచ్చి ఇలా ప్రకటించాడు. ఓ మనుషులారా, శివుడు ఏం చెప్పాడంటే మీరు రోజుకు 3 పూటలా బాగా తినాలి, కాని నెలకు ఒకసారి మాత్రమే నూనె స్నానం చేయాలి అన్నాడు. మనుషులు, అబ్బా, ఎంత మంచి వరం ఇచ్చాడు దేవుడు అని సంతోషించారు. కాని నంది కైలాసానికి వెళ్లి తాను చెప్పింది శివుడికి చెప్పాడు. శివుడికి చిర్రెత్తుకొచ్చింది. రేయ్ నంది, ఎంత పని చేశావు? మనుషులు నెలకు ఒకసారి తింటే భూమి మీద ఉన్న ఆహారం అందరికీ సరిపోయేది. కాని ఇప్పుడు నువ్వు రోజుకు 3 సార్లు తినమన్నావు. మరి అంత ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? అంత పంట పండాలంటే మనుషుల వల్ల కాదు. వాళ్ళు జీవితాంతం కష్టపడినా సరిపోదు అని కోపడ్డాడు. అంతేకాదు, ఒక శాపం కూడా ఇచ్చాడు. నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నువ్వే భూలోకానికి వెళ్లి ఆ పంట పండించడానికి రైతులకు సహాయం చెయ్యి. నీ రక్తం చెమటగా మార్చి కష్టపడు అని శపించాడు. అందుకే నంది అప్పటి నుండి రైతులతో పాటు నాగలి మోస్తూ వ్యవసాయంలో కష్టపడుతున్నాయని పురాణ కథనం. ఆ మూగజీవాల త్యాగానికి, కష్టానికి కృతజ్ఞతగా కనుమ రోజున వాటిని పూజిస్తారు. ఆ రోజు వాటి చేత అస్సలు పని చేయించరు. వాటికి ఇష్టమైన పొంగలి తినిపిస్తారు. కనుమ రోజున గంగరెద్దుల వాళ్లు ఇంటింటికి వస్తారు. ఆ బసవన్నను రంగురంగుల బట్టలతో, మూతికి తోలు కవచంతో అలంకరిస్తారు. సన్నాయి మేళం వాయిస్తుంటే
ఆ బసవన్న తలాడిస్తూ డాన్స్ చేయడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటే అది బుద్ధిగా కాళ్ళు వంచి నమస్కారం చేయడం మన సంస్కృతిలో భాగం. 4వ రోజు ముక్కనుమ. మొదటి 3 రోజులు దేవుడికి నైవేద్యం పెట్టి ఖచ్చితంగా శాకాహారమే తింటారు. కాని ముక్కనుమ రోజున మాంసాహార ప్రియులకు పండుగ. బంధువులందరూ కలుసుకుని విందులు చేసుకుంటారు. అలాగే గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు. ఇప్పుడు వీటిని జూదంగా చూస్తున్నారు, కాని దీని వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉంది. పల్నాటి యుద్ధం కాలంలో బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య జరిగిన పౌరుష పోరాటంలో కోడి పందేలు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. ఆనాటి పౌరుషానికి, రాజసానికి గుర్తుగా ఈ కోడి పందేలను ఇప్పటికీ ఆడుతారు. సంక్రాంతి రోజున తమ పౌరుషాన్ని నిరూపించుకోవడానికి కోడి పుంజులను బరిలోకి దించుతారు. చూశారా, సంక్రాంతి అంటే కేవలం కొత్త బట్టలు, పిండి వంటలు మాత్రమే కాదు. ఇది భీష్ముడి సహనానికి గుర్తు, గోదాదేవి ప్రేమకు గుర్తు, కృష్ణుడి రక్షణకు గుర్తు, రైతుల కష్టానికి, పశువుల త్యాగానికి గుర్తు, మనుషుల బంధాలకు గుర్తు. చీకటి పోయి వెలుగు వచ్చినట్లే మన జీవితాల్లోని కష్టాలు పోయి సుఖసంతోషాలు రావాలని కోరుకుందాం. మన సంస్కృతిని, మన మూగజీవాలను కాపాడుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో చెప్పిన విశేషాలు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ అద్భుతమైన కథలను మీ పిల్లలకు, మిత్రులకు షేర్ చేసి మన సంప్రదాయాన్ని బ్రతికించండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.